మూవీ అయితే చాలా ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వాలా బికాజ్ కేజీఎఫ్ కి కనెక్ట్ అయిన వాళ్ళకి మూవీ అంత నచ్చకపోవచ్చు బికాజ్ లైక్ దాంట్లో కాన్సెప్ట్ ఎమోషన్ మెయిన్ ఉంటుంది మదర్ ఎమోషన్ అనేది దీంట్లో మదర్ ఎమోషన్ అంత ఉండదు ఫ్రెండ్ తో కూడా బాండింగ్ లైక్ ఆఫ్టర్ 25 years తర్వాత ఒక ఫ్రెండ్ ని చిన్నప్పుడు కలిసి 25 years తర్వాత కలిస్తే అంత బాండింగ్ రా సడన్ గా ఇష్టం ఉంటుంది కానీ ఆ ఎమోషన్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు అనిపించింది సో రిప్రజెంటేషన్ అయితే ట్రై చేశాడు బట్ ఎమోషనల్ గా ఫ్రెండ్ తో బాండింగ్ అయితే నాకు అంత అనిపించలేదు అసలు ప్రభాస్ వచ్చి అంటే ఎంట్రీ సీన్ అయితే 25 years తర్వాత ఫ్రెండ్ కోసం వచ్చినట్టయితే నాకు కన్క్లూజన్ అనిపించలా సంథింగ్ ఎల్స్ అది పార్ట్ 2 లో తెలుస్తుంది అనిపించింది సో దీంట్లో అయితే ఫ్రెండ్ కోసం ఏదో వచ్చాడని చూపించాడు కానీ ఫ్రెండ్ కోసం అయితే రాలేదు అది నేనైతే పక్కా చెప్తాను పార్ట్ 2 లో అది సంథింగ్ ఇంకేదన్నా డిఫరెంట్ గా చూపించవచ్చు అని నేను అనుకున్నాను అండ్ కంక్లూజన్ సరిగ్గా ఇవ్వలేదు బికాజ్ అంటే మనకు పార్ట్ 1 ఆఫ్ కేజీఎఫ్ చూస్తే దాంట్లో హెడ్ ని బిహేవ్ చేస్తాడు దాంట్లో ఆ ఎలివేషన్ ఆ క్యూరియాసిటీ పార్ట్ 2 లో మనకి తెలుస్తుంది చూడాలి ఇంకా బాగుంటుందని సో ఇక్కడ కంక్లూజన్ అంత బాగా లేదని చెప్పాలి బట్ ఎనీవే డై హార్డ్ ఫ్యాన్స్ కి అయితే చాలా బాగా నచ్చింది ఎలివేషన్ సీన్స్ అయితే ప్రభాస్ ని నెక్స్ట్ లెవెల్ చూపించాడు ఇంతవరకు ఏ మూవీలో కూడా ఆ ఎలివేషన్ సీన్స్ ఎక్కడ అంత బాగా చూపించలేదు అంటే లైక్ కత్తితో ఫైట్ చేసే కానీ గన్ ఫైటింగ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెరీ నెక్స్ట్ లెవెల్ ఎలిగెంట్ గా చూపించాడు అండ్ నెక్స్ట్ అంటే మదర్ సెంటిమెంట్ అయితే మదర్ సెంటిమెంట్ ఏం లేదు దీంట్లో అసలు చాలా తక్కువ సీన్స్ ఉన్నాయి మదర్ తో సో ఫ్రెండ్ తో కూడా మాక్సిమం బాండింగ్ అనేది ప్రాపర్ గా లేదనే చెప్పాలి మెయిన్ అయితే ప్రభాస్ ఇంటెన్షన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అది మనకి ప్రభాస్ తో చాలా తక్కువ మాట్లాడిచ్చారు సినిమా మొత్తంలో ఓన్లీ లైక్ కౌంటర్ డైలాగ్సే ఉంటాయి తప్ప ప్రాపర్ గా ఏమనుకుంటున్నాడు ప్రభాస్ అసలు అతని ఇంటెన్షన్ ఏంటనేది ఇక్కడ స్టోరీలో హీరో పాత్ర అనేది ప్రాపర్ గా చూపించలేదు అది పార్ట్ 2 లో చూపిస్తాడేమో అని అనుకుంటున్నాము సో లెట్స్ సీ పార్ట్ 2 అండ్ వాచ్ అయితే వన్స్ అయితే వాచ్ చేయొచ్చు హీరోయిన్ క్యారెక్టర్ అయితే వేస్ట్ అబ్బా అదైతే అసలు శృతి హాసన్ ని తీసేసి ఆ ప్లేస్ లో ఇంకెవరినైనా పెట్టి ఊరికి అసలు నార్మల్ విజువల్స్ పెట్టాల్సింది శృతి హాసన్ ఎందుకు పెట్టాడో కూడా అర్థం కాల అంటే సరిగా చేయలేదా లేకపోతే హీరోయిన్ యాక్టింగ్ ఈజ్ గుడ్ అసలు ఆ పాత్ర అవసరం లేదు ఆ పాత్రలో ఇంకెవరినైనా పెట్టున్నా ఇంకేదైనా డిఫరెంట్ పెట్టి వాయిస్ ఓవర్ అంటే ఎలివేషన్ శృతి హాసన్ వాయిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ దాంట్లో ఇంకా ఎలివేషన్ సీన్స్ ఇంకా వేరే లైక్ మనకి యానిమల్ మూవీలో గన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒకటి వస్తాడు కదా అలాంటి క్యారెక్టర్ ని పెట్టుంటే ఇంకా బాగుండేది అనిపించింది అంటే బేస్ వాయిస్ ఉన్న వాళ్ళని పెట్టాల్సింది ఇంకొంచెము సో అదొకటి మిస్ అయింది బట్ ఎనీవే ఎడిటింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ మనకి కేజీఎఫ్ లో ఏవైతే జంప్ కట్ సీన్స్ ఉంటాయో జంప్ కట్ సీన్స్ చాలా బాగా చెప్పారు సో ఇంకేదైనా మీకు గన్ ఉంటది కదా పెద్దమ్మ తల్లి గన్ ఉంటుంది కదా అలాంటి గన్స్ చాలా ఉంటాయి దీంట్లో అండ్ దేర్ ఈస్ నో లింక్ బిట్వీన్ కేజీఎఫ్ అండ్ సలార్ మూవీ అట్ ఆల్ సో చాలా మందికి కంక్లూజన్ ఇప్పటికీ డౌట్ ఉండొచ్చు కేజీఎఫ్ ఇది కనెక్షన్ ఏమన్నా ఉందా అని సో దీన్ని చాలా అడ్వాన్స్డ్ అంటే ఆఫ్టర్ 2030-40 ఆ టైంలో తీస్తే ఎట్లుంటది మూవీ అడ్వాన్స్డ్ వెపన్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటే ఎలా ఫైట్ సీన్స్ కింగ్స్ మధ్య ఉంటది అనేది ఈ మూవీ కాన్సెప్ట్ సో మీరు చాలా మంది ఇంకా కేజీఎఫ్ తో ఒక లింక్ ఉంది దీనికి అని చెప్పి ఏయో వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్స్ అయ్యి నమ్మొద్దు బ్రదర్స్ సో మూవీ అయితే ఒక్కసారి చూడొచ్చు మీరు డై హార్డ్ ఫ్యాన్స్ అయితే తప్ప 2-3 సార్లు చూడరు ఎందుకంటే అంత మీకు అనిపించదు ఫ్యామిలీతో ఈజ్ ఫైన్ ఫ్యామిలీతో మీరు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ అంటే టూ మచ్ వైలెన్స్ అబ్బా అంత బ్లడ్ స్పిల్లింగ్ ఈజ్ నాట్ నెసెసరీ సో అంటే మొత్తం ఒక్క హీరోని అంత అంటే ఎనఫ్ స్పిల్లింగ్ ఈజ్ ఓకే బట్ టూ మచ్ స్పిల్లింగ్ ఈజ్ దేర్ అంటే అంత మందిని చంపేయటం యుద్ధంలో అంటే ఒక హీరో ఎంత మందిని చంపగలుగుతాడు మహా అయితే ఒక మనిషి అనేది కూడా రియాలిటీ కూడా కొంచెం చూపించాలి అంతా బాగానే ఉంది సూపర్ అస్సలు అవి అల్టిమేట్ ఎవ్వడు పని చేయడు ప్రభాస్ ముంగట అట్లా మొత్తం రక్తం సినిమా మొత్తం రక్తం ప్రతి ఒక్క సీన్ కూడా క్లైమాక్స్ సినిమాలో సూపర్ అన్న ఎలివేషన్స్ అడగనే వద్దు గాను సూపర్ క్లైమాక్స్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రతి ఒక్క సీను క్లైమాక్స్ అవి సుతులు డిఫరెంట్ మొత్తం డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఫుల్ ఫైట్లు రక్తం సినిమా మొత్తం
10 ఛత్రపతులతో సమానం ఈ సినిమా. 10 ఛత్రపతులతో సమానం, 10 KGFలతో సమానం. వెళ్ళాలి కదా బ్రో. చాలా బాగుంది అన్న మూవీ. బాగుంది అన్న యాక్టింగ్ సూపర్ అన్న. KGF కంటే అయిపోయి సెకండ్ పార్ట్ అయితే కొట్టుకు వస్తారు సెకండ్ పార్ట్ కోసం. ఇంకా ఫస్ట్ పార్టే చించి పడేశాడు. ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు నెంబర్ 1 ఇచ్చాడు. ఫ్రెండ్షిప్ కి నెంబర్ 1 వాల్యూ ఇచ్చాడు. మామూలుగా లేదు అసలు. ఇచ్చి పడేశాడు అన్న. 5 లెవెల్ ఫ్యాన్స్ అందరికి పైసా వసూలు. మాస్కే మాస్ రూల్ ఇచ్చాడు. అమ్మ బాబయ్యాడు. ఉర్రా మాస్ లెక్క ఇచ్చాడు. నెంబర్ 1 ఇచ్చాడు. ఫైట్ నెంబర్ 1 ఉందన్న. ఫైట్ ఏంది, మదర్ క్యారెక్టర్ అయినా కానీ ఒక మదర్ కి ఎంత వాల్యూ ఇస్తాడో, అది ఎంత బాగా ఇస్తాడో అంతలా చేశాడు. ఫ్రెండ్ కి ఎంత క్యారెక్టర్ ఇస్తాడో అంత బాగా ఇచ్చాడు. మళ్ళా మామూలుగా వీడికి లేడీస్ కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ నెంబర్ 1 కి ఇచ్చాడన్న. అన్ని సినిమాల్లో క్లాస్ గా మాస్ చూపిస్తాడు, కానీ ఈ సినిమాలో మాస్ ఇచ్చాడు. కాన్సర్ ఎరిపెక్కింది, ఇంకా ఎరిపెక్కింది. జై రమల్ సార్. అంటే సెకండ్ హాఫ్ డ్రామా ఉంది, ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ ఎక్కువ. చాలా బాగుంది, చాలా సూపర్ ఉంది. ప్రభాస్ అయితే హైలైట్ సినిమాలో. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది. ఫైట్లు కానీ అన్నీ సూపర్ బాగుంది. సాంగ్స్ ఒక సాంగ్ ఉంది, అది స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ గురించి, తర్వాత ఏదో వచ్చింది, కానీ సినిమా మాత్రం హైలైట్. హీరోయిన్ అంతే ఉండదు భయ్య, ఓన్లీ ఇంట్రడక్షన్ అంతే. మొత్తం ప్రభాసే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాసే. కామెడీ కూడా తక్కువే, మొత్తం యాక్షనే సినిమా. పృథ్వీరాజ్ కూడా బాగా చేస్తారు, ఇద్దరు బాగుంది. సెకండ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది భయ్య. ఫస్ట్ అయితే బాగుంది, ఇంకా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే బాగుంది. స్టోరీ నరేషన్ చెప్తున్నాడు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ యాక్షన్, మొత్తం యాక్షన్. కొంచెం ఎమోషన్, యాక్షన్ ఉంది బాగా, చూడొచ్చు, బాగానే ఉంటుంది. ప్రభాస్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు, బాగుంది సినిమా. చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఎడిటెడ్ ఇచ్చినా పర్లేదు, ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. అదే తెలుసు, ట్రైలర్లోనే చూసాం. మా ఫ్రెండ్స్ ఎందుకు లాస్ట్కి అలా విడిపోతారు, ఎందుకు ఎనిమీస్ అవుతారని. బీజిఎం ఒక్కటి బాగుంటుండే, సెకండ్ హాఫ్ కొంచెం లాగుంది, అయినా పర్లేదు చూడొచ్చు. లాస్ట్కి ఒకటి వచ్చి బాగుంది, చాలా బాగుంది. అన్వర్బి అనుకుంటారు స్టన్స్, చాలా బాగా చేస్తారు. ప్లస్ పాయింట్ ప్రభాస్ పృథ్వీరాజ్ సుకుమార్ అన్న ఎలివేషన్స్ క్రేజ్. ఇంటర్వెల్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇయర్ అసలుకి. మళ్ళీ లాస్ట్కి ప్రభాస్ బాడీ చూపిస్తాడు, అది క్రేజీ ఉండే, 6 ప్యాక్ అంతే, చూడొచ్చు. పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అయితే రాజమన్నార్ది దేవద అయితే మామూలు ఉండదు వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి. ఇంకోటి ఏంటంటే డైరెక్షన్ ఆడ మీకు ఫాల్ట్ వచ్చింది చెప్పండి. పృథ్వీరాజ్ది మన సలార్, ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ ఉంది. డైనోసార్ రంగంలోకి దిగినాడు, ఇంకా అడ్డు అడుపలేడు. బాక్స్ ఆఫ్ బద్దలు, ఎలివేషన్స్ అయితే కేజీ అన్న సూపర్. డైనోసార్ ఒక స్టిల్ ఉంటది అన్న, ఎలాగా ఇలా పట్టుకుని ఇలా కూర్చుని ఇలా స్టిల్ ఉంటది, అది అయితే నాకు ఫుల్ మీల్స్ అన్నది అన్న. కేజీఎఫ్ వేరు, ఇది వేరు అన్న. రవి బాస్రా గారు నీకు కేజీఎఫ్ దే కొడతారా, కబ్జాలో అదే అంటారు, మళ్ళీ దీంట్లో అదే అంటారా? దాని వేరు, ఇది వేరు, దీనికి డిఫరెంట్ వే బా. ఇంకా నేనేం చెప్పలేను, మాటలు చెప్పలేను అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గా దానికి దీనికి ఏమైనా ఉందా, సంబంధం ఉందా? ఒకవేళ కబ్జా అంటే కొద్దిగా సింక్ అయినా అనిపించవచ్చు అంతే, ఇంకా అంతకు మించి ఇంకా నేనేం చెప్పాను. ఎక్కువ రోల్ అనేది ఎక్కువ లేదు. పృథ్వీరాజ్ది మన సలార్, ప్రభాస్ అనేది మాత్రం ఎక్కువ ఉంది. లేదు నేను ఎందుకు డిసప్పాయింట్ అయినా అన్న? ప్రభాస్ అన్న పెట్టుకొని ఎందుకు డిసప్పాయింట్ అయితే చెప్పు. నేనైతే డిసప్పాయింట్ ఏం కాలేదు, మంచిగా ఎంజాయ్ చేసినాను. రాత్రి నిద్ర లేకుండా సినిమా అయితే మొత్తం హైయెస్ట్ గ్రాసింగ్ కావాలా. ఇదో డైనోసార్ అంటే ప్రపంచానికి ఏ జీవి కూడా అడ్డు లేదు. అలాగే ఈ టాలీవుడ్ కానీ మొత్తం ఇండియా హిస్టరీ, ప్రపంచ హిస్టరీ మొత్తము ఆ నంబర్ రికార్డులు పద్ధతిలో కొట్టిపోవాలా. ఎవరు అనేది అర్థం ఉండకూడదు అంతే.
అన్నా మొక్కుతానా ప్రతి ఒక్కరికి అందరికి మొక్కుతా ఏమో కేజీఎఫ్ కి అసలు సంబంధం లేదని ప్రశాంత్ నీల్ గారు ఎన్నో సార్లు చెప్పినారు. మళ్ళా కేజీఎఫ్ 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 ఇంకా ఉగ్రము ఇవే అంటారు. ఇంకా ఇప్పుడు అవతార్ తీసిండు, అవతార్ సేమ్ అదే అన్నట్టు దాంట్లోనే తీస్తే అది అదే అవుతుందా? కాదు కదా, దాని స్టోరీ వేరైతే దీని స్టోరీ పరంగా చూడండి అంతే. మీకు నచ్చిందా లేదా? డైరెక్షన్ ఆడ మీకు ఫాల్ట్ వచ్చింది చెప్పండి చెప్పండి. ఎలివేషన్స్ మీకు కేజీఎఫ్ కన్నా ఎక్కువ లేవా? అదే అన్న కొంత ఎవరికన్నా అనిపించచ్చు, నేను కాదన్నాను, కొందరు కనిపించచ్చు కొంత. ఎందుకంటే ఆ ఫైట్ చేయలేకపోతుంటే వాళ్ళ అమ్మ ఆపుతుంది, అవన్నీ మాత్రం కొద్దిగా అనిపించచ్చు. ఇంకా అదొకటి చెప్తా, సినిమా మాత్రం సూపర్ ఉంది, మస్తు కొట్టి అన్న. ఇంకా చెప్పేసి 1,000 కోట్లు కట్టేసిన అన్న కూర బాగా. ఒక్క నిమిషం నేను కొద్దిగా అన్నా ఏం సినిమా అన్న, అసలు ఇది ఏం సినిమా అన్న. నిజంగా సినిమా అయితే నిజం చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా కొంచెం లాగ్ అనిపించింది అన్న, కానీ సెకండ్ హాఫ్ తర్వాత ఉంటదన్న. నీ అమ్మ సినిమా ఎక్కడికో వేరే రేంజ్కి వెళ్ళిపోయింది అన్న, పీక్స్కి వెళ్ళిపోయింది సెకండ్ హాఫ్ తర్వాత. ప్రభాస్ అన్న స్టైల్ కానీ, లుక్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఆ బాడీ కానీ, ఆ ఫైటింగ్ సీన్లు ఉంటాయన్న. నీ అమ్మ ఒక్కొక్కరిని చంపుతాడు, మామూలుగా ఉండదన్న, వేరే లెవెల్ ఉంటుంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు వరకే నేను ఏమనుకున్నా అంటే అరే ఇది కూడా ఒక సినిమానేనా, ఇలా కూడా ఎవరైనా ఒక సినిమా తీస్తారా అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత నీ అమ్మ సినిమా తీస్తే ఇలా తీయాలి, సినిమా తీస్తే ఇలా తీయాలి కదా అని మాత్రం అనిపించింది అన్న. నాకు నిజంగా వేరే లెవెల్ ఉందన్న. చెప్తున్నా, ప్రశాంత్ నీల్ గారి స్టోరీ కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిందన్న. అంత మంచి స్టోరీ ఎంచుకున్నాడు. ఇంకా సెకండ్ హాఫ్ అంటారా వేరే లెవెల్. చెప్తున్నా, సెకండ్ హాఫ్ అసలు సినిమా ఎందుకు చూడాలంటే సెకండ్ హాఫ్ కోసమే చూడాలన్న. ఫస్ట్ హాఫ్ అంతా వేస్ట్. ఫ్రెండ్షిప్ అన్న, ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది, మామూలు బాండింగ్ కాదన్న, గట్టి బాండింగ్ కానీ, స్ట్రాంగ్ బాండింగ్. అసలు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఎవరు ఇరగదీయలేరు. ఇంకా కలెక్షన్లు అంటారా, ఏం కలెక్షన్లు అన్న. అమ్మ ఏ బ్యాంక్ సరిపోదు కలెక్షన్లకి. నిజంగా ఒక రివర్ బ్యాంక్ కానీ, ఒక బ్లడ్ బ్యాంక్ కానీ, ఆ బ్యాంకులు కూడా డబ్బులు వేసుకోవచ్చు కన్నా, అన్ని కలెక్షన్లు వస్తాయి. చెప్తున్నా, మీరు అందరు సినిమా చూడండి, పక్కా నచ్చుతుంది. నచ్చకపోతే ఎవరిని అడగాలి తెలుసు కదా, ప్రశాంత్ నీల్ గారిని అడగండి అన్న. అన్న శృతి హాసన్, అమ్మ సినిమాలో మెయిన్ శృతి హాసన్ అన్న. శృతి హాసన్ ఉన్నందుకే సినిమా నడుస్తుంది. సో అది ఎందుకు చెప్తున్నా అంటే సినిమా చూడండి మీకే తెలుస్తుంది. సారీ అన్న, సారీ ఎందుకు చెప్తున్నా అంటే అది కూడా ఒక డైలాగ్ సినిమాలో. మీరు చూడండి, మీ అందరికి నచ్చుతుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ అన్న. అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న, మనం ఎవరైనా రేటింగ్ చేయడానికి ఈ సినిమాకి. అంత బాగుందన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది నాకు. అట్ ఫ్రెండ్షిప్ తో పాటు మదర్ సెంటిమెంట్ కూడా ఉంది మూవీలో. బట్ ప్రభాస్ కున్న కట్అవుట్ కి ఇంకా బాగా యూస్ చేస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ అయితే సూపర్ ఉంది బ్రో. అవునవును, డైలాగ్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, బట్ ఐస్ తో ఎక్స్ప్రెషన్స్ తో మొత్తం మెయింటైన్ చేశాడు ప్రభాస్ అయితే. ఆ ఐస్ తోనే మొత్తం ఆ డైలాగ్ డెలివరీ చేశాడు. ఏం బ్రో, కొంచెం వైలెంట్ సీన్స్ ఉన్నాయి బ్రో. ఇంటర్వెల్ బ్యాంక్ లో వైలెంట్ సీన్స్ ఉన్నాయి, చాలా దారుణంగా. ఫ్యామిలీ చూడొచ్చు బ్రో, నో ప్రాబ్లం. బట్ యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ ఉంది. బట్ యాక్షన్ కొంచెం డౌన్ అవుతున్నప్పుడు యాక్షన్ ఎపిసోడ్ వచ్చింది, మళ్ళీ కొంచెం డౌన్ అవుతున్నా మళ్ళీ యాక్షన్ ఎపిసోడ్. ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది బ్రో, బట్ ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది. మదర్ సెంటిమెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఆల్మోస్ట్ మొత్తం మదర్ సెంటిమెంట్ టచ్ చేశాడు. కేజీఎఫ్ తో దీన్ని కంపేర్ చేయొద్దు. కేజీఎఫ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇది కంప్లీట్లీ డిఫరెంట్. బట్ కొంచెం ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆ ఫ్లేవర్ కానీ టచ్ అవుతుంది దీంట్లో. ఓవరాల్ గా రేటింగే కాదు కానీ, బట్ ఇట్ వాస్ గుడ్ మూవీ, గుడ్ ఫుల్ మూవీ. బట్ జగబాబు నైస్ రోల్, బాగుంది. బట్ కొంచెం తక్కువ ఉంది. హీరోయిన్ కూడా తక్కువ క్యారెక్టర్ ఉంది. బట్ ఓవరాల్ ఏంటంటే ప్రభాస్ బ్రో, ప్రభాస్ కట్అవుట్ చూస్తే చాలు, ఇంకా అంతే. ఇంకేమక్కడ పృథ్వీరాజ్ కూడా చాలా బాగా చేశాడు. బట్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేశాడు.